హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించిన కంటెస్టెంట్ ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళ పేరు అయితే డిక్లేర్ అయిపోయింది. సో డిసైడ్ అయిపోయింది. ఈ రోజు రాత్రి 12 గంటలకు లైవ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే కానీ శుక్రవారం రోజు రాత్రి లైవ్ అనేది క్లోజ్ అవుతుంది. బట్ ఈ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండడంతో ఈ రోజు నైట్ అది లైవ్ అనేది క్లోజ్ అవుతుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి మన ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవుతున్నారు. సో మొత్తానికి బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒక సస్పెన్స్ గా ఉంది. సో ఇప్పటి వరకు కంటెస్టెంట్లకు అయితే తెలియదు, కేవలం ఆడియన్స్ కి మాత్రమే నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ ఓటింగ్ ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటే అందరికంటే లీస్ట్ లో ఆదిత్య ఓం నైనిక ఉన్నారు. కేవలం 1-2-3% లోనే వీళ్ళిద్దరి మధ్య పోటీ సాగింది. బట్ చివరికి ఆదిత్య ఓం ని బిగ్ బాస్ బయటికి పంపడానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సండే రోజు రాబోతున్నాయి. సో మొత్తానికి బిగ్ బాస్ 8 అయితే చాలా లిమిట్లెస్ ఏదైతే ఉందో దానికి సరైన అర్థంగా దాన్ని డిజైన్ చేస్తున్నారని చెప్పవచ్చు. సో ఆదిత్య ఓం గారిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారంటే నైనిక ఆదిత్య ఓం వీళ్ళిద్దరిని మనం ఆలోచిస్తే సో ఆదిత్య ఓం కంటే నైనిక చాలా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. చీఫ్ గా ఉన్నప్పుడు నైనిక ఎంత యాక్టివ్ ఉందో మనం చూసాము. ఆ తర్వాత కొందరు వ్యక్తులు కొందరు కంటెస్టెంట్లు నువ్వు చిన్నపిల్లవి అని నైనికని అనడంతో సో నైనిక గేమ్ అయితే డౌన్ అయిపోయింది. సో లాస్ట్ సండే రోజు నాగార్జున గారు మాట్లాడుతూ సో నైనికకు తను ఆడుతున్న గేమ్ గురించి ఇవన్నీ విశ్లేషించడంతో కొంచెం నైనిక స్ట్రాంగ్ అయిందని చెప్పవచ్చు. సో మొత్తానికి నైనిక తిరిగి తను మొదటి వారం సెకండ్ వీక్ ఏ విధంగా అయితే ఆడిందో ఆ రకంగా ఆడితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరికంటే యాక్టివ్ గా టాస్క్లు ఆడగల శక్తి కావచ్చు, ఆ దమ్ము కావచ్చు ఉన్న వ్యక్తి మెయిన్ నైనికనే. సో అలాంటి కంటెస్టెంట్ డల్ గా ఉంటే హౌస్ కే ఇబ్బంది. సో ఆదిత్య ఓం గారి విషయానికి వస్తే ఆయన టాస్క్ ఏ టాస్క్ వచ్చినా కానీ ఆడడానికి ప్రయత్నం చేస్తాడు, 100% ఇస్తాడు అని అంటాడు, కానీ పెద్దగా అంత వర్కౌట్ అయితే అవ్వదు. అలాగే ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా పెద్ద ప్రేక్షకులకు ఎవరికి అర్థం అవ్వడం లేదు. సో అక్కడ కంటెస్టెంట్లతో బాండింగ్ అనేది కరెక్ట్ గా ఉండడం లేదు. ఆయన ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఆ ఆర్గ్యుమెంట్ అనేది సీరియస్ గా అనిపించదు, కామెడీగా అనిపిస్తుంది. సో అలాగే తను బాండింగ్ హౌస్ లో అందరితో కరెక్ట్ గా ఉండకపోవడం, తను ఒక చీఫ్ పదవికి వస్తే హౌస్ ని కంట్రోల్ చేస్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెప్పలేడు గట్టిగా, ఒకవేళ చెప్పినా కానీ అది కామెడీగా అర్థమవుతుంది. అంటే అమ్మాయిలు తెలుగు రాకుండా తెలుగు మాట్లాడితే ఒక అందం ఉంటుంది, బట్ అబ్బాయిలు మాట్లాడితే అలా అనిపించదు, అది కామెడీ అయిపోతుంది. సో అమ్మాయిలు మాట్లాడితే అది ఒక క్యూట్నెస్ ఉంటుంది దాంట్లో. సో ఆదిత్య ఓం గారి లాంగ్వేజ్ ప్రాబ్లం తనకు ఇప్పుడున్న హౌస్ లో. సో అతనికి పెద్దగా సపోర్ట్ కూడా హౌస్ మేట్స్ నుండి ఎక్కడ కూడా లభించడం లేదు. సో అందుకే నైనికని ఉంచడం వల్ల అంటే నైనిక మంచి మల్టీ టాలెంటెడ్. సో డ్యాన్స్ లో కావచ్చు, అలాగే టాస్క్ లో కూడా చాలా అద్భుతంగా ఆడుతుంది. అలాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉంటే సో బాగుంటుంది కంటెస్టెంట్ పోటీ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మెయిన్ అమ్మాయిలదే రచ్చరచ్చ అవుతుంది హౌస్ లో. సో అలాంటి హౌస్ లో అమ్మాయిలు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ప్లాన్ చేసింది. సో ప్రేక్షకులు కూడా ఆదిత్య ఓం అయితే బయటికి రావాలని అనుకుంటున్నారు. సో లాస్ట్ వీక్ ఆదిత్య ఓం వస్తాడు, సోనియా హౌస్ లో ఉంటుంది అని అనుకున్నారు. బట్ అప్పటి వరకు సోనియా మీద ఉన్న నెగిటివిటీ వల్ల సోనియా అయితే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. బట్ సోనియా బయటకు వచ్చిన తర్వాత అబ్బా సోనియా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకుల్లో వచ్చింది. మరి సోనియా రీఎంట్రీ ఉందా లేదా అనే ప్రేక్షకులు అయితే సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. సో మొత్తానికి ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అవుతున్నారు. 8 లేదా 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లో అడుగు పెడుతున్నారు. అందులో ఒకరు రీఎంట్రీ ఉంది. సో ఆ రీఎంట్రీ సోనియా అని అయితే తెలుస్తుంది. సో ఆదిత్య ఓం ప్లేస్ లో సోనియా అయితే రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో సోనియా రీఎంట్రీ ఇస్తే మాత్రం హౌస్ మొత్తం షేక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే సోనియా హౌస్ లో ఉన్నంత వరకు నెగిటివిటీ ఉన్నది, కానీ ఆ తర్వాత ఆమె స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె యొక్క రియల్ క్యారెక్టరే అది. సో తనకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా తక్కువగా ఉంటారు, కాలేజ్ లో కావచ్చు, స్కూల్లో కావచ్చు. బట్ నేను మార్చుకోదలుచుకోలేను నా క్యారెక్టర్ ని ఎవరి కోసం అని చెప్పేసి ఆమె మాట్లాడడం కానీ, హౌస్ లో ఆమె జర్నీ చూడడం కానీ, ఆ తర్వాత బిగ్ బాస్ బస్ లో మాట్లాడిన మాటలు అంటే కొన్ని ఆమె ఏదైతే రిలేషన్షిప్ పేరుతో నిఖిల్ పృథ్వీతో హగ్ చేసుకోవడం అన్ని తప్పుగా అనిపించినాయి. సో అది నిజంగానే తప్పుగా అనిపించాయి. బట్ ఆమె క్యారెక్టర్, ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు, ఆమె ఉన్నది మాత్రం జెన్యూన్ గా హౌస్ లో ఉన్నది అని చెప్పేసి అయితే ప్రేక్షకులు నమ్ముతున్నారు. సో ఆదిత్య ఓం ప్లేస్ లో సోనియా ఆకులు అయితే వెళ్ళాలని కోరుకుందాం. తను వెళ్తే గేమ్ ఇంకా టఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుంది తాను ఎలా ఉన్నాను, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారని. సో తను వెళ్తే చాలా స్ట్రాంగ్ గా ఆడే అవకాశం అయితే ఉంటుంది.